ఒక వ్యక్తి బలపడతాడు అని అంటే ఆగకూడదు. ఒక వ్యక్తిని పడగొట్టాలంటే అసలు మాట్లాడకూడదు. అర్థమవుతుందా? ఒక వ్యక్తిని పడగొట్టే మాటలు ఎప్పుడు మాట్లాడమాకండి. ఒక వ్యక్తిని చెడగొట్టే మాటలు ఎప్పుడు మాట్లాడమాకండి. ఒక వ్యక్తికి నష్టం చేసే పనులు ఎప్పుడు చేయొద్దు. ఒక వ్యక్తిని బలపరిచేది, ఒక వ్యక్తి సహాయం చేసేది వెంటనే చేసేయాలి. నాకున్న అలవాటు ఏంటంటే ఆత్మీయ జీవితంలో పరిశుద్ధంగా తెలుసుకున్న మాటలు ఎలా బలపడాలా మీకు చెబుతున్నాను. నాకు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. అన్నీ ఒకటే కాదు, నానా విధాలుగా ఉన్నాయి. వాటన్నిటిని నడిపించేది ఒక ఆత్మ మాత్రమే. ఆయన నడిపిస్తాడు. నాకు ఇచ్చిన కృప నాకు ఇచ్చాడు, వేరే వాళ్ళకి ఇచ్చిన కృప వేరే వాళ్ళకి ఇచ్చాడు. సర్వకృప నిధి ప్రార్థనా మందిరానికి ఇంతే, ఇంకో సంఘానికి అంతే. అదని మనం బాధపడకూడదు, ఇదని వాళ్ళు చిన్నచూపు చూడకూడదు. ఎవరికి ఇచ్చిన కృపను బట్టి దేవుడు వాళ్ళని సంతోషంగా తీసుకెళ్ళిపోతాడు అంతే. నువ్వు 2 పూట్ల తినలేని వాడు ఒక పూటే తింటాడు. వాళ్ళకి అదే దేవుడు ఇచ్చాడు. 2 పూట్ల తినగలిగిన వ్యక్తికి 2 పూట్ల ఇచ్చాడు, వాళ్ళకి అది ఇచ్చాడు. 3 పూట్ల తినగలిగే శక్తి వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి అది ఇచ్చాడు. ఒక పూట తినేవాడు వాడు 3 పూటలు తిన్నాడు, ఒక పూట తిని ఏడవకూడదు. 3 పూటలు తినేవాడు ఒక పూట అరే చూసాను నీ బతికేస్తున్నా అని అనకూడదు. ఎవరికి ఇచ్చిన కృప వారికి ఇచ్చేసాడు అంతే. ఈ స్థాయికి దేవుడు నన్ను తీసుకున్నందుకు నీకు స్తోత్రాలు మనం చెల్లించాలంతే. ప్రభువా నన్ను ఆ స్థాయికి ఎప్పుడు తీసుకెళ్తావా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉన్నవాడు తీసుకెళ్ళినందుకు నీకు స్తోత్రాలు, లేనివాడు తీసుకెళ్ళయ్యా అని చెప్పిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది నేర్చుకోవాల్సిన పాఠం. ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా వాడు నా దృష్టిలో పనికిరాడు అని నువ్వు అనుకున్నావా, నువ్వు దేవుని దృష్టిలో పనికిరావు. వీడు ఏంది వాడు అడ్డు చేశావు అని వీడు విమర్శించాడా, వీడు అసలు ఎందుకు పనికిరాడు. వాక్యాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. ఇవన్నీ ఈడు అనకూడదు, వాడు కలలో కూడా శపించకూడదంట, దూషించకూడదంట. మరి లేనుడు చేసే పని అదేగా. ఎవరినో ఒకటి మీద పడతాం, ఎవరినో ఒకటి అంటమేనా, అటు బ్రతకండి అంతే. అలా అనొద్దు అంటున్నాడు. ఈ ఉన్న పరిస్థితి ఎవరినైనా తక్కువ చేసేస్తాడు, వీడిని అది అనొద్దు అంటున్నాడు. వీళ్ళు ఏమైంది పని, నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, అయ్యా నాకు కూడా ఇస్తే స్తోత్రం అని చెప్పాలి. ఇది నేర్చుకోవాలి. వీటిల్లో వ్యత్యాసం ఏంటంటే మనం చేసే ప్రతి పని దేవుని నా మహిమార్థం ఉండాలి. నేను పని చేశానంటే దేవుని నామానికి మహిమ అనేది మనకు ఉండాలి. మనకు సంబంధం లేదులే, మన స్వార్థమే, మన అవసరమే, మనమే అనుకుంటే దేవుని దృష్టిలోకి వెళ్ళరు.